शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैन सभके नमस्कार। अंकोलं निजबीज संतति रयस्कांतो फलं सूचिका साध्वी नैज विभुं लताक्षिदिरुहं सिंधुः सरिद्वल्लभं प्राप्नोतीह यथा तथा पशुपतेः पादारविन्दद्वयं చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయాక ఇక నది రంగు లేదు, నది నీళ్ల తీపి లేదు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక నది సముద్రము వేరు చేయడానికి వీల్లేదు. అలా చిట్ట చివర శివుని యందు సాయుధ్యమును పొంది ఐక్యమైపోతాడు. ఐక్యమైపోయేటటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడెవరు అంటే ఆయనే. అందుకే అది చెప్పడానికి ఆయన ముందు మూడిటిని శ్రీకాళహస్తిని అడ్డుపెట్టి ప్రయోగించాడు. అది చమత్కారం పద్యానికి. నీకు ఈ మూడంటే ప్రీతి అన్నాడు. నిజానికి ఆయనకి ప్రీతి కాదు, ఆయన యొక్క గుణములను వర్ణించడం. ఇంత గొప్పవాడివి శివాని నువ్వు చెప్పడం కోసమని పవమానాశన పన్నగ ప్రకరముల్ భద్రేభ చర్మంబు ఆటవికత్వంబు ప్రియంబుగాన. ఈ మూడు నీకు ఇష్టం కాబట్టి శివా నువ్వేం చేశావంటే ఈ మూడిటితో సంబంధం ఉన్నవి భుజగ శుండాలాటవీచారులం భవదుఃఖంబుల బాపుటొప్పు. అందుకని నువ్వు పావుకి మోక్షం ఇచ్చావు శ్రీకాళహస్తిలో, ఏనుక్కి మోక్షం ఇచ్చావు శ్రీకాళహస్తిలో. అరణ్యాలలో తిరిగేటటువంటి వాడు, అరణ్యములలో తిరిగినటువంటి లక్షణం ఉన్నవాడు కన్నప్ప కాబట్టి కన్నప్పకి మోక్షం ఇచ్చావు. అంటే పక్షపాతంతో కలిపి మాట్లాడిన స్థాయి గురించి మాట్లాడుతున్నాను నేను, మొదటి స్థాయి మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఆయన మోక్షం ఇచ్చింది ఒక ఏనుక్కి మోక్షం ఇచ్చినా, ఒక పాముకి మోక్షం ఇచ్చినా, కన్నప్పకి మోక్షం ఇచ్చినా దేనికి మోక్షం ఇచ్చాడు అంటే కాళహస్తి దేవాలయంలోకి వచ్చి మనం ఏం చేసినా పర్వాలేదులే, అక్కడ ఉన్నది లింగం అంటే రాయి అనుకుని చేసేసిన వాడు కాదు, అది శివుడు నేనేం చేస్తున్నానో చూస్తున్నాడు. తర్వాత దీని ఫలితాలు ఇచ్చినప్పుడు నా బతుకు బయటపడిపోతుందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకడం నేర్చుకోవడం, నేను లోకానికి నేర్పడం తెలుసున్నవాడు దూర్జటి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ ఒక మాట ప్రతిపాదన చేస్తున్నాడు. కన్నప్పకి మోక్షం ఇచ్చావు. కన్నప్పకి నిజానికి వాళ్ళ అమ్మగారు పెద్ద పెద్ద కన్నులతో పుట్టాడు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే భగవంతుడికి కన్ను అమర్చబోయి అదే పేరుతో సార్థక్యం పొందాడు మహానుభావుడు. లోకంలో అలా అందరికీ సాధ్యం కాదు.
సన్యాసం ఇచ్చిన తర్వాత ఎవరికైనా గురువుగారి పేరు మారుస్తారు, సన్యాసనామం అని ఇస్తారు. లోకంలో శంకరాచార్యులు వారికి ఒక్కరికే తల్లి తండ్రి ఆర్య గురువు శివాంబ పెట్టిన పేరు శంకరాయే. నర్మదా నది ఒడ్డున గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదుల వారు ఇచ్చినటువంటి సన్యాసనామము శంకర. సన్యాసానికి ముందు తర్వాత కూడా అదే పేరుండిపోయింది ఒక్క శంకరాచార్యుల వారికి. ఎందుకంటే శంకరం లోకశంకరం, సాక్షాత్తు శంకరుడే వచ్చారు కాబట్టి శంకరాచార్యుల వారిగా పేరుండిపోయింది. అలాగే కన్నప్ప మహానుభావుడు. ఎందుకు ఇచ్చాడు? ఏదో అరణ్యాల్లో తిరిగేవాడు శంకరుడు, అరణ్యాల్లో తిరిగినవాడు కన్నప్ప, అందుకని ఆయన మీద ఏదో పక్షపాతంతో ఆయనకి మోక్షం ఇచ్చేశాడు అందుకు కాదు. కన్నప్ప జీవితాన్ని మీరు పరిశీలిస్తే ఒక అద్భుతం కనపడుతుంది. కన్నప్పకి ఎప్పుడూ కూడా అసలు శ్రీకాళహస్తీశ్వర లింగమునందు ఒక రాయిగానో ఒక మూర్తిగానో ఆయన దాన్ని దర్శనం చేయలేదు. ఆయన దర్శనం చేసింది శివుణ్ణి చూశాడు. ఇక్కడ శివుడు ఉన్నాడు, శివుడు కూర్చున్నాడు అన్నాడు తప్ప లింగమది అన్న మాట ఆయన వాడలేదు. అందుకే శంకరాచార్యులు వారి శివానందలహరిలో పట్టాభిషేకం ఎవరికి చేశారంటే కన్నప్పకి చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపూర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. భక్తికి మొట్టమొదట ప్రాణప్రదమైన విషయం ఏమిటో తెలుసా? వాడు ఉన్నాడు అన్న నమ్మకం ఉండాలి. అది నేను తెచ్చిన విగ్రహమేనండి అన్నాను అనుకోండి, నేను ఇవాళ వెళ్ళి తుమ్మిపూలతో పూజ చేసి ఇవాళ రాత్రి నిద్రపోయే వరకు చెయ్యకూడని తప్పుడు పనులన్నీ చేసేసి లోకాన్ని బాధపెట్టేసి శాస్త్రాన్ని వదిలేసి వేదాన్ని వదిలేసి ధర్మాన్ని వదిలేసి డబ్బొక్కటి మూట కట్టేసుకుని మర్నాడు పొద్దున్న పంచె కట్టేసుకుని విభూతి పుండ్రాలు ఇట్టేసుకుని బొట్టెట్టేసుకుని నేను పూజామందిరంలో స్వామి పాదాల దగ్గర కూర్చుంటే అమాయకుడా నేను ఆయనకి పూజ చేస్తానంటే తీసుకోవడానికి చీ దుర్మార్గుడా నిన్నంతా ఎలా బతికావో నాకు తెలియదురా, ఇవాళ నా పూజ చేస్తావా, నీ పుచ్చుకోనా నీ పూజ అని అడగడు. కాదు, వాడు శివుడు, అది విగ్రహం కాదు. మా ఇంట్లో శివుడు ఉన్నాడు. నేను శ్రీకాళహస్తి వెళ్ళినా ఏం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు. నేను కాకినాడ తిరిగి వచ్చి నా పూజామందిరంలోకి వెడితే వచ్చావా అని తండ్రి కొడుకుని చూసి మురిసిపోయినట్టు మురిసిపోవాలి. ఆయన దగ్గరికి నేను స్వతంత్రంగా వెళ్ళి కూర్చోవాలి, నా అర్హత పోకూడదు అని నేను అనుకుంటే నేను ఏది చేస్తున్నా ఒకటి ప్రమాణం. స్వామి చూస్తున్నాడు, స్వామి వింటున్నాడు, పర్వాలేదు కదా, నేను ఇలా మాట్లాడచ్చా, నేను ఇది చెయ్యొచ్చా అని ఆలోచించుకుంటాను. ఆ భయం లేదనుకోండి, పైకి ఇలా అంటాను కానీ అది నన్ను ఏం చేయదని నమ్మకం. అందుకని ఏమైనా చేసేస్తాను. అది ఇంట్లో అక్కర్లేదు, బయట అక్కర్లేదు, గుళ్ళో అయినా చేసేస్తాను. ఎందుకనంటే అసలు లోపల నమ్మకం ఇది. కన్నప్పకి ఎన్ని జన్మల సంస్కారం. ఆయన అడవిలో తిరిగితే వచ్చిన నష్టమే ఉందండి. ఆయనకు వచ్చిన సంస్కారం రావడానికి నాబోటిగాడికి కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. ఆయనకి శివుడు కనపడ్డాడు. అందుకే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. ఆయన తనకి ఏది తెలుసో అది వాడాడంతే. ఆయన జ్ఞానం అంతవరకే, ఆయన అమాయకత్వం తప్పించి ఆయన దోషము చేయలేదు. ఆయన హృదయాన్ని శివుడు చూశాడు. అది భోళాశంకరుడు అంటే. అరణ్యంలో చెప్పులు వేసుకుని తిరిగాడు, ఆ చెప్పులతోటే గుళ్ళోకి వెళ్ళాడు. ఆ చెప్పులతో చూశాడు శివుడి వంక. శివ, నీకు అలవాటు ఉంది, మధ్యాహ్నం 2 అయిపోయింది, ఆకలి ఇట్లా, అన్నం తినద్దు, ఇలా కూర్చుంటావు, నీకు అలవాటు స్నానం చేస్తే కానీ ఏం తినవు. స్నానం చేసే ముందు నీ మీద ఉన్న వాడిపోయిన పువ్వులు తీసేయాలి. కూర్చ అని ఉంటుంది. నర్మదా నది ఒడ్డున ఉన్న క్షేత్రాలు మన ఓంకారేశ్వర్, తర్వాత ఉజ్జయిన్, వాటిల్లో ఆ కూర్చెలు అమ్ముతూ ఉంటారు. దర్భలతో చేస్తారు, లేత దర్భలతో చేస్తారు కూర్చెలని. ఆ పువ్వులు తీసేటప్పుడు ఆ మూర్తులు కింద పడిపోకూడదు, అందంగా అది స్వామి అన్న భావన ఉండాలి. ఆ దర్భతో అందంగా తీసేస్తారు. ఆ అందంగా తీయడానికి వాడతారు కూర్చ. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నాకు వాడడం ఇష్టం లేకపోయినా ఆ మాట వాడవలసి వస్తుంది. మెత్తటి బ్రష్ అనుకోండి, దర్భలతో చేసి ఇస్తారు, అటువైపు అమ్ముతూ ఉంటారు. కూర్చాయతే, తన చెప్పుతో శివలింగం మీదున్న పువ్వులు తీసేశాడు.
మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. ఎందుకు తీశాడు? ఆయన తినాలి, ఆకలిస్తూ ఉంటుంది, చాలాసేపు అయిపోయింది తినడు. తినాలంటే స్నానం చేయాలంటాడు, స్నానం చేయాలంటే నా మీదున్న పువ్వులు తీయాలంటాడు, పువ్వులు తీయాలంటే మెత్తటి కూర్చ కావాలంటాడు. అందుకని మెత్తగా ఉందిగా ఇన్నాళ్ళు తొక్కేగా తీసేశాడు. అది ఆయన ప్రేమ, ఆయన అమాయకత్వం. ఆయనకి అంతకన్నా తెలిసి చేసినవాడు కాదు. ఆయన చేశాడని నేను చేస్తే పళ్ళు ఊడిపోతాయి. ఆయనకు అంతే తెలుసు. కానీ ఆయన మాత్రం అక్కడ రాయిని కాదు చూసింది, శివుణ్ణి చూశాడు. ఆ భేదం రావడానికి కోట్ల జన్మలు పడుతుంది. కన్నప్పలా చూడాలి అంటే నాకు 10 కోట్ల జన్మలు పట్టచ్చు. శివానుగ్రహం కలిగితే రేపే పట్టచ్చు. కాబట్టి మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. నీళ్లు, ఎంగిలి నీళ్లు తెచ్చాడు. అది కూడా ఎందుకు తెచ్చాడు? స్పృహ తప్పిపోయే స్థితి వచ్చింది, దాహం వేసి, మంచి గ్రీష్మ ఋతువు, ఎండ. అయినా శివలింగానికి ఏమైనా పెడితే కానీ తినడం, నీళ్లు కూడా తాగడం. అదో నియమం పెట్టుకున్నాడు ఆయన. వర్షం వచ్చింది శివానుగ్రహంతో, నోట్లోకి నీళ్లు ఎడతాయేమో అని పట్టుకున్నాడు. దాహం తీరిపోయి శివానుగ్రహం. సువర్ణముఖి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీళ్లు నోటితో పట్టుకున్నాడు. ఒక చేతిలో ధనస్సు ఉంది, ఒక చేతిలో జంతువుని చంపి కాల్చి తీసి బాగా రుచిగా ఉందా అని కొరికి చూశాడు. ఎంగిలి మాంసం మొక్కుంది. నీళ్ళు ఎలా పట్టుకెడతాడు? తొందరగా పట్టుకెళ్ళి శివుడికి పెట్టాలి, ఆకలేసేస్తూ ఉంటుంది ఆయనకి. అందుకని సువర్ణముఖరి నీళ్లు నోటితో పట్టుకున్నాడు. లోపలికి వచ్చి గండూషాంబు నిషేచనం ఉమిశాడు నీళ్లు. దివ్యాభిషేకాయతే. రే, నాలో శివుణ్ణి చూశావు, నేను రాయను లేదు. నీ దృష్టి గొప్పది, నీకు తెలుసున్నది ఏమిటి? నాకు స్నానం చేయించాలని. నీ ప్రేమ నేను తీసుకుంటున్నాను రా, ఇంతకన్నా నువ్వు అమాయకుడివి, నీకు తెలియదు. నీ ప్రేమ చూశాను, తీసుకున్నానన్నాడు. ఇది నాకు అభిషేకం అన్నాడు. ఇది మామూలు అభిషేకం కాదు, దివ్యాభిషేకం అన్నాడు. దివ్యాభిషేకాయతే. కించిత్ భక్షిత మాంసశేష కబలం. తిన్నడు, కురికి తెచ్చినటువంటి ఎంగిలి మాంసం ముక్కది అక్కడ పెట్టి తినన్నాడు. నేనైతే ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయామ సమాన స్వాహ జపాని ప్రేమస్తోక్షాయం దాచమని సమర్పయామి అయిపోయింది మాత్రం నైవేద్యం. అలా తిన్నడు, పెట్టలేదు. తిన్నడు, తినాలని పెట్టాడు, తింటాడని నమ్మి పెట్టాడు. ఆ మాంసం అక్కడే ఉంది, లింగం అక్కడే ఉంది. ఎందుకు తినవు? ఏమిటి తక్కువ చేశాను? తింటావా తినవా, లేకపోతే చచ్చిపోతానన్నాడు. తల కొట్టేసుకోవడానికి సిద్ధపడ్డాడు, తినేశాడు. శివుణ్ణి చూశాడు కాబట్టి తిన్నాడు. అలా అంటారు వాళ్ళు, వస్తారండి అంతేనండి అంటే అలా పెడతాం కానండి, నిజంగా తినేస్తాడండి అని పెడితే అలాగే తింటాడు ఆయన కూడా. ఎందుకు తింటాడు? ఆ భక్తి భావన కరడు కట్టడం అంత తేలికైన విషయం అండి. ఎంత మహానుభావుడు కన్నప్ప. తినేశాడు ఎంగిలి మాంసం ముక్క. తినేస్తే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోచ్యహో వనచరో భక్త్యా అవతంసాయకే. భక్తికి ప్రాణం నువ్వు ఉన్నావని నమ్మడం కదా. నువ్వు ఉన్నావన్న నమ్మకం లేక మిగిలింది ఏం చేసినా నటనే. నువ్వు ఉన్నావని నమ్మి చేసింది ఏదైనా భక్తి. ఎంత పెద్ద మాట వేశారో శంకర భగవత్పాదులు. అందుకే వనచరో భక్త్యావతంసాయకే. నువ్వు చేసినవన్నీ ఆయన చేసినవి ఉపచారములై స్వీకరించావు. ఆ భక్తి ఉంది కాబట్టి. అయితే తిన్నడి భక్తికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకప్పుట ఈ దేవాలయంలో అంత పైకప్పు అవి కదిలే, శంకరుడే కదిపాడు. ఏమిటి ఈయన ఇలా మాంసం ముక్కలు అవి పెడుతుంటాడు అని విమర్శించినటువంటి వాళ్ళకి కన్నప్ప భక్తిని తెలియజేయడానికి కదిలితే అందరూ బాబా ఇంతంత రాళ్ళు మీద పడిపోతాయేమో అని బయటికి వెళ్ళారు. కన్నప్ప ఒక్కడు ఏం చేశాడంటే, ఇన్ని రాళ్ళు ఒక్కసారి పడినా నేను పట్టుకోలేను. కానీ శివుడు ఏమైపోతాడు? లేవడు, పరిగెత్తాడు, అలా కూర్చుంటాడు. వచ్చిన గొడవ. ఒక్క పని చేస్తాను, యువతల వైపు ఉండి అవతల వైపుకి చేతులు పెట్టి వంగుంటాను. పడిపోతే నా నడుము మీద పడిపోతాయి. నా శరీరం నలిగిపోతే నలిగిపోయింది, కానీ శివుడికి ఏమవ్వదు, అంతే చాలని వంగున్నాడు. ఉన్నాడని నమ్మి ప్రవర్తించాడు. శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం చేశారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచికామకోటి చంద్రశేఖర భారతి. ఆయన అలా నడిచి వెళ్ళిపోతుంటే శిష్యుడు సాలగ్రామాలని
నీళ్ళల్లో తడిపి గట్టిగా బట్టలో పడేసి ఇలా 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 నలుపుతున్నాడు తుడిచేస్తూ. ఆయన నిలబడి అన్నారు, అది ఏమిట్రా అన్నారు. సాలగ్రామం అండి అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నారు. తుడుస్తున్నానన్నాడు. సాలగ్రామం శివుడురా, అదేమిటి అలా నలిపేస్తున్నావు గుడ్డ పెట్టి, అది కోమలమైన శరీరం రా, మెత్తగా తుడవరా అన్నారు. చూసే చూపును బట్టి ఉంటుంది భక్తి. ఆయనకి సాలగ్రామంలో శివుడు కనబడ్డాడు, తుడుస్తున్నవాడికి అదో రాయి తుడిచేస్తే అలా తుడిచేశాడు. దృష్టిని బట్టి భక్తి. చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, పూజామందిరంలో పెడితే అమ్మ, నీ భక్తిని బట్టి అది. కాబట్టి భక్త్యావతంసాయకే శంకర భగవత్పాదుల శివానంద లహరి చదవని అమాయకుడేం కాదు దూర్జటి. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకం దగ్గరికి వచ్చేటప్పటికి గుండెలు బాధేసుకున్నాడు అసలు కన్నప్ప గురించి ఒక చోట. ఆయన అన్నాడు, నీకున్మాంసము వాంఛయేని కరవా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి బునుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తవునా శ్రీకాళహస్తీశ్వర. ఏమయ్యా అసలు ప్రశ్నతో మొదలు పెడతాడండి పెద్ద బాధ. ఎంత అనుభవించాడో దుర్జటి. నీకున్మాంసము వాంఛయేని కరవా. నేను మా అబ్బాయి ఏదో చిన్నపిల్లాడు అనుకోండి, మీ ఇంటికి తీసుకొచ్చాను అనుకోండి, బాబు తింటావానో బూందీ లడ్డు పెట్టారనుకోండి, ఇంకోటి పెట్టండి పిన్ని గారు అన్నాడు అనుకోండి, ఇంకో లడ్డు పెట్టారు, ఇంకోటి పెట్టండి అంటే ఇంకోటి పెట్టారు. మీ ఇంట్లో ఉన్న 10 పెట్టేసినా వాడు ఇంకో లడ్డు లేదని కింద పడి కాళ్ళు చేతులు తన్నుకు ఏడుస్తున్నాడు అనుకోండి, అయ్యి బాబాయ్ నాకు తెలియదా బాబు ఇంతకన్నా తింటావని, తెలియక 10 ఉన్నాయి ఏమనుకోకని ఏం చెప్పినా వాడు వినకుండా ఏడుపు మొదలెడితే, అమ్మ రేపు వస్తానులేండి వీడిని తీసుకురాకుండా నేను వాడిని సంకన వేసుకుని ఇంటికి వచ్చి కిందకి దింపి నీకు ఏమన్నా కరువా, ఈవిడ్రే వాళ్ళ ఇంటికి వెళ్ళి లడ్డూలు అలా తినేసావు అంటాను ముందు. కాళహస్తీశ్వరుడి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు దుర్జటి, నీకున్మాంసము వాంఛయేని కరవా. అది భక్తి. ఉన్నాడని అడిగాడు, ఏమయ్యా నీకేమన్నా కరువా, ఇటే తినేడు. ఎక్కడో ఓ జంతువుని చంపి కాల్చి కురికి ఎంగిల్ చేసి ఇది రుచిగా ఉందని పట్టుకొచ్చి పెడితే తినేసావా కన్నప్ప దగ్గర. నీకున్మాంసము వాంఛయేని కరవా. మీ ఆవిడ్ని వండమంటే వండనా అన్నపూర్ణమ్మ, పోనీ నాకు వండడం రాదండి అందనుకో, నీకొక్కడికే తిన్నాను సరదా అనుకో మాంసం, అసలు నువ్వు లేచెళ్ళి తింటాం ఎందుకయ్యా బాబు, అసలు లేవక్కర్లేదు కదా, మేమైతే ఏదో దాన్ని ఏదో వంట చేసుకుని తినాలి. నువ్వు హాయిగా నీకున్మాంసము వాంఛయేని కరవా, నీ చేత లేడుండగా, నీకు చేతిలో ఓ లేడు ఉంటుంది ఆయనకి ఎప్పుడు. ధవళ విషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. చేతిలో లేడు ఉంటుంది, ఇంకో చేతిలో పరశువు గండ్రగొడ్డలు ఉంటుంది, ఓ చేతిలో బ్రహ్మకపాలం ఉంటుంది, మూడో కన్నా అగ్నిహోత్రం ఉంది, పైన గంగమ్మ ఉంది. ఈ చేతిలో పరశువు పెట్టి ఈ జింకరొక్క దెబ్బ కొట్టి అందులో మాంసం ముక్కిలా తీసుకుని బ్రహ్మకపాలంలో పడేసుకుని కాసిన గంగమ్మ నీళ్లు తీసి అందులో పడేసుకుని ఇక్కడే మూడో కన్ను అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని అక్కడే కూర్చొని నోట్లో పడేసుకుని తినేయచ్చు. ఇది మానేసి ఇంగిలి మాంసం తినేయడం ఏమిటాయా, కరువు నీకేమన్నా అంటే అడగడంలో ఆయన ఉన్నాడని అంత లొంగిపోతావా, భక్తికి అంత పరవశమైపోతావా, నువ్వు ఉన్నావని నమ్మిన వాడికి అలా పలుకుతావా, ఎంత గొప్పవాడవయ్యా. నిజానికి ఆయన ఎందుకు కన్నప్పని అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది. కన్నప్ప భక్తి శివుడికి తెలియక కాదు, లోకానికి తెలియ చెప్పాలని. అందుకే అందరూ ఉండగా ఒక కన్నంబట నీరు కారి నెత్తురు కారుతుంటే కంటికి కన్ను మందు అని కన్నప్ప బాణంతో కన్ను తీసి కన్ను పెట్టాడు. అది లింగం, ఎక్కడన్నా నీళ్లు కారుతున్నాయేమో అనలేదు, కంటికి కన్ను మందని కన్ను పెట్టాడు. చూద్దాం ఏం చేస్తాడో అని రెండో కన్నంబట కారణం మొదలెట్టాయి. ఒకసారి వైద్యం తెలిసింది కదా, కంటికి కన్ను మందు నా దగ్గర రెండో కన్ను ఉంది కదా అన్నాడు. కానీ ఒక్కటే బాధ శంకర, ఒక కన్ను ఇచ్చేసాను కదూ, రెండో కన్ను తీసేసిన తర్వాత నీ రెండో కన్ను నీ నెత్తురు కారుతున్నది నాకు కనపడదు ఎలా, అందుకని గుర్తు ముందే పెట్టుకుంటే అక్కడ నేను నా తీసేసిన కన్ను పెట్టచ్చని. తన కన్ను పోతుందని కాదు బాధ, ఆయనకి కన్ను ఎక్కడ దెబ్బతిందో అక్కడ పెట్టకుండా ఇంకో చోట పెట్టి నొక్కితే ఈ కన్ను పాడైపోతుందేమో, ఉన్నది ఒకటే కన్నని తన కాలు పైకెత్తి కాలి బొటనవేలుతో కంటి దగ్గర గుర్తు పెట్టుకుని రెండవ కన్ను పెకలించేస్తున్నాడు. లింగంలోంచి చేతులు వచ్చి శంకరుడు పట్టుకున్నాయి, ఉరే 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 ఆగరా ఆగరా ఆగరా. అది కన్నప్పంటే ఏమి మహానుభావుడండి.
అరణ్యంలో తిరిగోవు నువ్వు కాబట్టి అరణ్యంలో తిరిగే వాళ్ళ మీద పక్షపాతంతో కన్నప్పకి మోక్షం ఇచ్చావా? కాదు. ఒకసారి శ్రీకాళహస్తి కథ గుర్తు చేసుకో. శంకరా, నీ హృదయం అంత ఆర్ద్రం, నీ దయ అంత గొప్పది. అందుకు కదూ అంటాడు, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసనమునర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. నాకు కాళహస్తీశ్వర శతకంలో 4 పద్యాలు వచ్చండి, శివుడేం పొంగిపోడు. నాకు మంత్రాలు వచ్చండి, శివుడేం పొంగిపోడు. నాకు పాటలు వచ్చండి, శివుడేం పొంగిపోడు. ఆయన ఉన్నాడని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతకడం వచ్చా, అందుకు పొంగిపోతాడు. నమ్మినవాడు ఆయన, నమ్మినది సాలెపురుగు, నమ్మినది ఏనుగు, నమ్మినది పాము అనుగ్రహించాడు. కాబట్టి లౌకిక విద్య కాదు, వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడానికి, ఆ సంస్కారం ఏర్పడడానికి ఆయన అనుగ్రహం ఉండాలి, జన్మజన్మాంతర సుకృతం ఉండాలి. కాబట్టి పైకి వీటికి భవదుఃఖంబుల బాపుటొప్పు, ఈ 3టికి మోక్షం ఇచ్చావు, సరే వదిలి. నాకు అర్థం కాని విషయం ఒక్కటే శంకర, ఏమిటంటే చలదిన్ పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర. ఏనుక్కి మోక్షం ఇచ్చావు, ఏనుగు చర్మం కట్టుకుంటావు. పావుకి మోక్షం ఇచ్చావు, పావులు వేసుకుంటావు. కన్నప్పకి మోక్షం ఇచ్చావు, కన్నప్ప అరణ్యంలో ఉన్నట్టే నువ్వు అరణ్యాల్లో తిరుగుతావు. సాలెపురికి నీకు ఏమిటి సంబంధం, ఎందుకు ఇచ్చావు? వాటికి నీకు ఏదో సంబంధం కనపడుతోంది, సాలెపురికి నీకు సంబంధం కనపట్టలేదు. అసలు నిజంగా చెప్పాలంటే సాలెపురుగే శివుడు. అదేమిటండి అంత మాట అన్నారు మీరు అంటారేమో, నేను అన్నం కాదు. మీరు కావాలి అంటే దక్షయజ్ఞ ధ్వంసం పోతన గారి భాగవతం చదవండి. ఊర్ణనాభిగతి అంటారు పోతన గారు. సాలెపురుగు సంకల్పం చేస్తుంది ఇక్కడ గూడు కడదామని. అది అనుకోగానే నోట్లోంచి ద్రవం వచ్చి తీగలుగా మారుతుంది, దాంతో గూడు కడుతుంది, తానే తిరుగుతుంది, తానే పాడు చేసేసి వెళ్ళిపోతుంది. ఈ సమస్త సృష్టి స్థితి ప్రళయము 3టిని సంకల్పం చేత చేయగలిగిన వాడు ఎవరంటే శివుడు ఒక్కడే. అందుకే 3 మూర్తులకు 3 కాలములకు 3 లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. దానికి శత్రుత్వం మిత్రత్వం దేనికి అంటే శివుడికి అనుకూలంగా ఉంటే, శివుడికి ప్రతికూలంగా ఉంటే. ఆ సాలెపురుగుకి, సాలెపురుగు నమ్మింది ఏమిటంటే అక్కడ శివుడు ఉన్నాడు, అంతే నమ్మింది. దానికి లింగం కాదు శివుడు. దానికి ఏమొచ్చు, గూడు కట్టడం వచ్చు. దానితోనే వస్త్రాలు నేశాననుకుంది, శంకరుడికి ఇచ్చింది. కావాలని శివుడే ఒకనాడు ఆ పైనున్నటువంటి గూడు అంటుకునేటట్టుగా చేశాడు, జ్యోతి పెరిగి కాలిపోయి అందులో పడిపోయిందని ఒక ఐతిహ్యం. కాదు ఆమె ఈ సాలెపురుగు ఒకానొకప్పుడు శివైక్యం చెందితే శివుని యందే ఆ సాలెపురుగు యొక్క రూపము ఇప్పటికీ ప్రతిఫలిస్తోంది. శివుడు అలా అనుగ్రహించాడు దాని యొక్క నిరతిశయ భక్తికి. అంటే నేనింత కష్టపడి శివుడికి కడితే చటుక్కున కాల్చేసావు కదే, ఆ బాధ అది తట్టుకోలేకపోయింది. అంటే తనది అయినది శివుడికి చెందకుండా పోతే తట్టుకోలేకపోయింది. నాకు శక్తి ఉంది, శివుడి సేవకి పనికి రావాలి అంటే సమాజమునందు శివుణ్ణి చూసి సమాజము కొరకు పనికి రావాలి. నాకు డబ్బు ఉంది, శివుడిగా సమాజాన్ని చూసి సమాజానికి పనికి రావాలి. నాకు వాక్కు ఉంది, శివుడిగా సమాజాన్ని చూసి సమాజ హితమునకు అది పనికి రావాలి. తనకి అల్లగలిగిన శక్తి ఉంది, అది శివార్పణం చేసింది, అది కాలిపోయింది, అది తట్టుకోలేకపోయింది. అంటే వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడం వచ్చింది, అదొక్కటి నీకు చాలు, స్వీకరించావు, నీలో కలిపేసుకున్నావు. అంటే నిజానికి ఇప్పుడు ఏమర్థం అవుతోంది, ఏ సంబంధం అక్కర్లేదు. పక్షపాతం లేనివాడివి నువ్వు శంకర. పక్షపాతం ఉందంటూ మొదలుపెట్టి పక్షపాతం లేదని నిర్ధారించాడు. అది శ్లోకం, అది పద్యం. ఎలా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను మాట చెప్తే మీరు చాలా తేలిగ్గా పట్టుకుంటారు. ఆయన తెల్లగా ఉన్నారండి అన్నాను. తెల్లగా ఉన్నారండి అన్నాడు. కాదండి నల్లగా ఉన్నారు అన్నారు. నల్లగా ఉన్నారండి అన్నాడు. కాదు పచ్చగా ఉన్నారండి అన్నాడు. పచ్చగా ఉన్నారండి అన్నాడు. కాదండి నీలంగా ఉన్నారు అన్నాడు. అంటే అసలు నిజానికి ఏమిటి, ఆయన ఏ రంగులోనూ లేరు. ఏ రంగులోనూ లేడు కాబట్టి
కాసేపు తెల్లగా, కాసేపు నల్లగా, కాసేపు పచ్చగా, కాసేపు ఆకుపచ్చగా, కాసేపు నీలంగా, ఇంకో రంగులోనూ కనపడతాడు. ఏ రంగు లేనివాడు ఎన్ని రంగుల్లోనైనా కనపడతాడు. ఏ పక్షపాతం లేనివాడు కాబట్టే ఆయన ద్వారా మోక్షం పొందిన వాళ్ళందరికీ ఆయన పక్షపాతం అన్నట్టు కనపడుతోంది లోకానికి. అది శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఆయన యందు భేదభావమన్న మాటే లేదు. అది సాలెపురుగా, ఏనుగా, పామ, కన్నప్ప, విద్వాంసుడా, నక్కీరుడా, ఇది కాదు. ఆయనకి కావలసింది ఆయన ఉన్నాడని నమ్మి ధార్మికంగా బ్రతకడం నీకు వచ్చా? అదొక్కటి వస్తే వాడు ఉన్నాడు అన్న మాట ఒకటి మీరు జీర్ణం అయిపోయిందనుకోండి, ఇంకా మీకు అధర్మం అన్నది అంటదో. ఒక ఇనపగొట్టం అగ్నితో బాగా సంపర్కం పొందింది. ఇప్పుడు అగ్ని కనబడదు, గొట్టం కనబడుతుంది. గొట్టం విపరీతమైన వేడెక్కిపోయింది. చీమ పాకమంటే పాకుతుందా? ఇంకెక్కుతుందా? ఎక్కదు. ఎందుకంటే అగ్ని కనపట్టలేదు కదండి. కనపడకపోవచ్చు కానీ గొట్టం వేడిగా ఉంది, చీమ ఎక్కదు దాని మీదకి. దాంట్లో ఉండమంటే చెద ఉండదు. ఎందుకంటే గొట్టమునందు పైకి కనపడకపోయినా అగ్ని ఉన్నది. అలాగే ఎవడు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మాడో వాడి యందు అధర్మము చేరదు. ఎందుకు చేరదు? వాడు ఎప్పుడూ వేసుకునే ప్రశ్న ఒకటే, నేను ఈ పని చేస్తే స్వామి ఒప్పుకుంటాడా? ఆయన నన్ను అంగీకరిస్తాడా? నా ముఖం చూస్తాడా? నా ముఖం చూడడం. అంతరాత్మ ధర్మమునకు 5వ ప్రమాణం అది. అంతరాత్మ చెప్తూ ఉంటుంది. ప్రతివాడికి చదువుకున్నాడా చదువుకోలేదా అని ఉండదు అక్కడ. ఒరే తప్పు కదరా ఈ పని అంటుంది. ఓ చిన్నపిల్ల ఆడుకుంటుంటే వడ్డాణం జారిపోయింది అనుకోండి, తీసుకునేటప్పుడు ఎవరికైనా అంతరాత్మ అంటుంది, చిన్నపిల్ల పాపం తెలియనిది, తప్పు కదా, వాళ్ళ అమ్మగారికి ఇచ్చేసేయి అంటుంది. అంతరాత్మకి లొంగాడు అంటే ఎప్పుడు లొంగుతాడు? అంతరాత్మ పరమేశ్వర వాక్కు. నేను ఇలా చేస్తే భగవంతుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వద్దు, నాకు ఆయన అనుగ్రహం కావాలి తప్ప నాకు ఈ వడ్డానం అక్కర్లేదు. ఏది చేస్తున్నా పరీక్ష పెట్టుకుంటాడు. ఇది భగవంతుడు అంగీకరిస్తాడా? ఈ చట్రంలోకి వెడుతోందా? అదొక్కటే ప్రశ్న. ఇది ఒప్పుకోడు, నే చెయ్యను. ఇది ఒప్పుకుంటాడు, నే చేస్తాను. చక్కెర పొంగల్ తినాలనిపించింది, మా ఆవిడికి చెప్పి వండి నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త పెట్టి నేను తిన్నాను. ఏమిటి తప్పు అందులో? చక్కెర పొంగల్ తినద్దు అన్నాడు ఆ శివుడు. తింటాను. వంకాయ కూర తినాలనుంది, తింటాను. ఓ మంచి పంచె కొనుక్కోవాలనుంది, కొనుక్కుంటాను. శ్రీకాళహస్తి వెళ్ళి 3 రోజులు నాకు వచ్చినంత మేర ప్రవచనం చెయ్యాలనిపించింది, చేస్తాను. తిరుపతి వెళ్ళాలనిపించింది, పెడతాను. ఈశ్వరుడు వద్దంటాడా? వద్దనడు. ఏదో తప్పు సంకల్పం వచ్చింది మనసులోకి, భగవంతుడు అంగీకరించడు, చెయ్యను. ఎప్పుడు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉంటే, వాడు ఉన్నాడన్న నమ్మకం నటన మారిపోయిందనుకోండి, అధర్మం అంతా అక్కడే ఉంటుంది. ధర్మంలా కనపడుతూ అధర్మం ఉంటుంది. దాన్ని దంభం అంటారు. అది మరింత ప్రమాదకరం. అస్సలు శివుడు అంగీకరించనిది దాన్ని అంగీకరించడు. అందుకే గతం ఎలా ఉండని, ఇప్పుడు తప్పొప్పుకుని మారాలనుకుంటున్నావా? నిన్ను అక్కున చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవి చెప్పడానికే గజాసురుడు మొదలైన వాళ్ళని కలుపుతూ శ్రీకాళహస్తిలో 3టికి మోక్షం ఇచ్చిన వైనాన్ని చెప్పి సాలెపురికి ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు చెప్పని అడిగినట్టుగా అడిగి అందరికీ కూడా భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఒక్కటే అందరూ శాంతియుతంగా బతకడానికి కారణమో. శాంతి ఎందుకుంటుందో తెలుసా? నేను ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టాలి అంటే ఇది భగవంతుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, చెయ్యను. భీష్మాచార్యుల వారు మహాభారతం శాంతి పర్వంలో ఎన్నో ధర్మాలు చెప్పాడు. చిట్ట చివర ధర్మానికంతటికీ సారం ఒక్క పద్యం చెప్పేశాడు ధర్మరాజు గారితో. ఒరులేమేమి యొనర్చిన నరవరా అప్రియము నీ మనంబునకగు తానొరులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అన్నాడు. ఒక్కటే ఆలోచించు, ఎప్పుడైనా ఏదైనా పని చేసే ముందు ఈ పని నాకు ఇతరులు చేస్తే ఏమనుకుంటాను? సంతోషిస్తాను, చేసి బాధపడతాను, చేయకు. నీకు నువ్వు పరీక్ష పెట్టుకో. వాడు ఉన్నాడని నమ్మావు, వాడు సంతోషించేట్టు బతుకు. అప్పుడు ఎవడి జోలికి ఎడతాడు? ఎవడిని బాధ పెడతాడు? నిజానికి శాంతి దేని ఎందున్నది? భక్తి ఎందున్నది. ధర్మము దేని ఎందున్నది? భక్తి ఎందున్నది. సమాజ అభ్యున్నతి దేని ఎందున్నది? భక్తి ఎందున్నది. భక్తి ఛాదస్తము కాదు. ఇది చెప్పడానికి
ఉన్నాడన్న నమ్మకం ప్రధానం తప్ప శివుడికి కాదు పక్షపాతం. అది 3వ స్థాయి. అందులోనే ప్రశ్న, అందులోనే గుణ సంకీర్తనము, అందులోనే చిట్ట చివర శివుని యొక్క పక్షపాతరహిత స్థితి, ఆయన ఉన్నాడని నమ్మి బ్రతకవలసిన ఆవశ్యకత సమాజానికి సందేశంగా అందిస్తూ 3 స్థాయిలు వచ్చేటట్టుగా ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి పద్యం. కాబట్టి పవమానాశన పన్నగ ప్రకరముల్ భద్రేభ చర్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై భుజగ శుండాలాటవీచారులన్ భవదోషం భవదుఃఖంబుల బాపుటొప్పు చలదిన్ పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర అని ప్రశ్న వేసినట్టుగా పరమాద్భుతమైన పద్యం చేశాడు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. అద్భుతం ఎక్కడుందంటే భవదుఃఖంబుల బాపుటొప్పు. లోకంలో అయితే ఏంటంటే ఎవరి మీదకి ఎవరైనా ప్రియంగా ఉన్నారనుకోండి, వాళ్ళు అలా చాలా కాలం ఎదురుగుండా ఉండాలని కోరుకుంటారు. ఎవరో ఒకరంటే చాలా ప్రీతి అనుకోండి, వారు అలాగే ఉండాలని కోరుకుంటాను తప్ప వాళ్ళు లేకుండా పోవాలని కోరుకుంటానా? శివుడు ఏం చేశాడు? తనకి ఎవరు ప్రీతో వాళ్ళ నువ్వు ఇక లేకుండా చేసేసాడు. అంటే ఇక భవదోషం భవదుఃఖంబుల బాపుటొప్పు, ఇక పుట్టుక మరణము లేవు అంటే తనలోకి తీసేసుకున్నాడు. ఇక తాను వారు వేరు కాకుండా చేసేసాడు. ఆయన ఎందు ప్రీతి పెంచుకున్నవాడు చిట్ట చివరికి ఏమైపోతాడు అంటే ఆయన కన్నా వేరు కాకుండా ఆయనలో అంతర్భాగం అయిపోతాడు. పంచదార నీటిలో కలిసిపోయినట్టు, పాలలో నీరు కలిసిపోయినట్టు, సముద్రమునందు నది కలిసిపోయినట్టు భగవంతుని యందు ఐక్యమైపోతావు. వాడు ఉన్నాడన్న నమ్మకానికి చరమస్థితి వాని యందు లీనమైపోవుటయే. ఇది శివుని యొక్క అనుగ్రహం. ఆ నమ్మకంతో నువ్వు మొదలుపెట్టు. 1 అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు ముందుకొచ్చి నిన్ను ప్రయాణం చేయించడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడని దూర్జటి యొక్క సందేశం. మహానుభావుడు అంతంత గొప్ప గొప్ప పద్యాలు ఇచ్చాడు కాబట్టే శ్రీకాళహస్తీశ్వర శతకం అమృత భాండమై అలా నిలబడిపోయింది. ఇప్పటికీ ఎందరో పెద్దలు ఆ పద్యాలు చదువుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి ఎప్పుడు మా గురువుగారు వచ్చినా ఏదో మూల కూర్చొని కాళహస్తీశ్వర శతకం పద్యాలన్నీ పారాయణ చేసుకుని వెళ్ళిపోతారు. అంత గొప్ప పద్యాలు. ఒకప్పుడు నేను కూడా శ్రీకాళహస్తి వస్తే మార్కండేయలింగం ఉన్న దగ్గర ఆ మూల కూర్చుని కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు పారాయణ చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఎందుకని అంటే ఆ పద్యాలకున్న శక్తి అటువంటిది. దూర్జటి పేరు చెప్తే చాలా పరవశించిపోతాడు శంకరుడు. అంత గొప్ప భక్తుడు. అటువంటి క్షేత్రం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.